హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎనెక్డోట్ ఫర్ ఫాదర్స్ అనేటువంటి పద్యాన్ని మనం తెలుగులో తెలుసుకుందాం. సో ఎనెక్డోట్ ఫర్ ఫాదర్స్ అనేటువంటి పద్యాన్ని విలియం వర్డ్స్వర్త్ గారు రాశారు. విలియం వర్డ్స్వర్త్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలి అంటే, ఆయనకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. హీఈస్ ఏ రొమాంటిక్ పోయెట్. ఇక్కడ రొమాంటిక్ పోయెట్ అంటే ఆయన ఇమాజినేటివ్ పోయెట్ అనమాట. సో ఆయన ఎనెక్డోట్ ఫర్ ఫాదర్స్ రాశారు. ఆయన యొక్క కుమారుడు ఉన్నాడు. ఆయన ఒక 5 సంవత్సరాలు ఉండేటువంటి పిల్లాడు అనమాట. సో ఆ పిల్లాడి పేరు ఏంటి అంటే ఎడ్వర్డ్ అనమాట. సో అయితే ఈ పద్యంలో ఎక్కువగా వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారు అంటే, కిల్వి అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు ఇంతకు ముందు నివసించారు. కిల్వి అనేటువంటి ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో వారు నివసించేవారు అనమాట. సో అది వారికి చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి స్థలం, వారికి బాగా ఇష్టమైనటువంటి ప్రాంతం కూడా. సో అయితే ఆ యొక్క ప్రాంతంలో వారు నివసిస్తూ ఉన్నటువంటి సమయంలో వారికి ఎన్నో మంచి మంచి మధురాతి జ్ఞాపకాలు వారికి జీవితంలో వారు మరి కలిగి ఉండడం జరిగిందనమాట. సో ఆ కిల్వి అనేటువంటి ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉండడం అంటే నీకు ఇష్టమా, లేదంటే ఈ యొక్క లిస్విన్ తోటలో ఉండడం అంటే నీకు ఇష్టమా, ఏది నీకు బాగా ఇష్టం అని చెప్పి ఎడ్వర్డ్ అనేటువంటి తన కుమారుని అడుగుతాడనమాట. ఆ కుమారుడు చాలా ఫ్రెష్ గా ఉంటాడనమాట. చాలా చిన్న పిల్లాడు కాబట్టి చూడటానికి చాలా అందంగా ముద్దుగా ఉన్నాడనమాట. సో ఆ యొక్క పిల్లాడి దగ్గర నుంచి ఏం ఆన్సర్ చెప్తాడా అని చెప్పి ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. సో ఈయనకైతే కిల్వి అంటేనే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. సో ఆ ప్రాంతం అంటే ఆయనకి చాలా బాగా ఎక్కువగా ఇష్టం. ఈ ప్రాంతం అంటే కూడా ఇష్టమే, కానీ ఆ ప్రాంతాన్ని గురించి ఎప్పుడైతే తలుచుకుంటాడో అప్పుడు ఆయనకి హృదయంలో చాలా బాధ కలుగుతూ ఉంటుంది అనమాట. సో అయినప్పటికీ సరే మెచ్యూరిటీ అనేది ఉంది కాబట్టి, సో ఎదుగుదల ఉంది కాబట్టి, ఆ ఎదిగేటువంటి ఆ ప్రక్రియలో ఎదుగుదల ఉంది కాబట్టి, సో అదే అక్కడే ఉండాలి, నాకు అదే కావాలి అంటే కుదరదు. కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఆ ప్రాంతాన్ని ఇంకా మర్చిపోవాలి అనేటువంటి మెచ్యూరిటీ అతనికి ఉంది కాబట్టి, సో అతను ఇప్పుడు దాని గురించి మరీ బాధ విచారం పడిపోవట్లేదు, కానీ కొంచెం బాధ అయితే హృదయంలో ఉందన్నమాట. సో ఆ మెచ్యూరిటీ ఉంది. మరి ఈ పిల్లాడికి మాత్రం అదేం లేదు కదా, చిన్న పిల్లాడు కదా. అప్పుడు ఏం చెప్పాడు, నాకు లిస్విన్ ఫామ్ కంటే కూడా కిల్వి ప్లేసే నాకు ఇష్టం అని చెప్పి చెప్తాడు. ఎందుకు నీకు ఇష్టం అని చెప్పి అడుగుతాడు అనమాట. ఆ పిల్లాడు చక్కటి బట్టలు వేసుకొని చాలా అందంగా ఉంటాడు, మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. సో అలాంటప్పుడు ఆ ప్రశ్న అడిగిన వెంటనే ఆ పిల్లాడు ఏం చెప్తాడు అంటే, కిల్వీలో ఆ యొక్క వెదర్ వేన్ అనేది లేదు. వెదర్ వేన్ అంటే ఏంటి, ఏ దిక్కు గుండా గాలి ఎక్కువగా వీస్తూ ఉంది, ఏ దిక్కు గుండా వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేసేటువంటిది ఒకటి ఉంటుంది అనమాట. సో అది డైరెక్షన్స్ చెప్తుంది అనమాట. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని చెప్పి అది ఎటువైపుగా గాలి వస్తా ఉందో ఆ డైరెక్షన్ మనకు తెలియజేస్తుంది. సో అది ఏంటి అంటే కిల్వీలో లేదనమాట. సో లిస్విన్ ఫామ్ లో ఉంది. సో అందువల్ల నాకు కిల్వి అంటే ఇష్టం అని చెప్తాడు. అది చెప్పినప్పుడు పోయెట్ చాలా ఆశ్చర్యపోతాడు. ఈ చిన్న పిల్లాడైనా సరే ఏం చెప్పాలని కొంచెం కంగారు పడతాడు, తలని ఇలా పట్టుకుంటాడు, ఏంటా ఈయన మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాడు అని అనుకోండి. ఎందుకంటే ఆ వయసులో ఎందుకు ఇష్టము అంటే కారణాలు ఇచ్చే అంత గొప్పతనం కానీ అంత జ్ఞానం కానీ పిల్లలకు ఉండదు, అంత గొప్ప జ్ఞానం వారికి ఉండదు. అయినా సరే వాళ్ళ నాన్నగారు అడిగారు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అలా చెప్తూ ఉన్నటువంటి సమయంలో ఏం ఆన్సర్ చెప్పాలని చెప్పి కాసేపు ఆలోచించిన తర్వాత వెదర్ వేన్ అనేటువంటిది కిల్వీలో లేదు, ఇక్కడ లిస్విన్ ఫామ్ లో ఉంది. సో అందుకని నాకు కిల్వి అంటే ఇష్టం అని చెప్తాడనమాట. సో అలా చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారు ఆలోచిస్తారు, అయ్యా నేను అక్కడ ఉన్నాను ఇంతకాలం, వెదర్ వేన్ అనేటువంటిది ఒకటి అక్కడ ఉంది అన్నది కూడా నేను గమనించలేదు. ఈ పిల్లాడు ఇది కూడా గమనించాడు. మనం పెద్దవాళ్ళని చిన్న చిన్న విషయాలను వదిలేస్తాం, కానీ పిల్లలు ప్రతిదీ కూడా చూస్తారు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఆరా తీరు, కానీ చూసింది ఏదైతే ఉందో అది వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఓకే, సో వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దీనికి ఈ ఆన్సర్ చెప్తేనే మనల్ని మంచోళ్ళు అంటారు, వేరే ఆన్సర్ చెప్తే మనల్ని చెడ్డోళ్ళు అంటారు అనేటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళు అన్ఫిల్టర్డ్ ఆన్సర్స్ చెప్తారనమాట. సో ఆలోచించుకొని ఎవరేమనుకుంటారు అనే ఆలోచన లేకుండా ఏదైతే వారి మనసులోకి తట్టిందో ఆ యొక్క ఆన్సర్ని డైరెక్ట్ గా అడిగిన వాళ్ళకి చెప్పేస్తా ఉంటారనమాట. సో అది పిల్లల యొక్క నేచర్. అది నేర్చుకున్నాడు అనమాట ఈ యొక్క కవి గారు ఆ కుమారుడు దగ్గర నుంచి. అందుకని మై డియరెస్ట్ అంటాడు, ఎందుకంటే కుమారుడి మీద ఎంతో ప్రేమ అనమాట. సో అంత బాగా చెప్పాడు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసరి తన దగ్గర కూడా నేను నేర్చుకోవాలి ఎంతో కొంత, నా కుమారుడు దగ్గర కూడా ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను నేర్చుకోవాలి, దానికి నేను సిగ్గుపడను అని చెప్పి ఆ యొక్క విషయాన్ని చెప్పాడు అనమాట. సో అది విలియం వర్డ్స్వర్త్ గారు చెప్పినటువంటిది. ఎందుకు ఇష్టం అని అడుగుతాడు, ఆ ప్రాంతం ఏంటి అని అడుగుతాడు. ఆయనకి ఆ ప్రాంతం అంటే మాత్రం చాలా ఎక్కువ ఇష్టం అనమాట.